విశాఖ నగరంలోని పలు ప్రాంతాల్లో వాహనాల వేగ పరిమితిలో నూతన నియమాలను నిర్దేశించారు. స్పీడ్ గన్స్ ప్రవేశపెట్టి వేగ నియంత్రణ నియమాలను అమలు చేస్తున్నారు. ఈ వేగ పరిమితి పెంచితే కేసు నమోదు చేస్తారు. ఈ కొత్త విధానాలతో రోడ్డు ప్రమాదాలు, స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ కి చెక్ పెడతామంటున్న విశాఖ ట్రాఫిక్ అడిషనల్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యేక ముఖాముఖి. విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాఫిక్ పోలీస్ వింగ్ ప్రత్యేకించి వేగపరమైనటువంటి వాహనాలు గుర్తించడం కోసం ప్రత్యేకంగా స్పీడ్ గన్లను ఏర్పాటు చేసింది. ఈ స్పీడ్ గన్ల వల్ల అతివేగంగా ప్రయాణించే వాహనాలు గుర్తించడంతో పాటు ఎవరెవరైతే ట్రాఫిక్ నియమాలు పాటించారో వారిని గుర్తించి వారిపైన కేసులు నమోదు చేసేటువంటి ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. విశాఖ నగరంలో పలు కూడళ్లలో వేగం యొక్క పరిమితిని పెంపుదల, కొన్ని చోట్ల వేగం యొక్క పరిమితిని తగ్గించిన పరిస్థితులు ఉన్నాయి. అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. విశాఖ నగరంలో ట్రాఫిక్ పరమైనటువంటి వేగ పరిమితులు ఎక్కడెక్కడ పెంచారు, ఎక్కడ తగ్గింపు చేశారు, వారి మాటలు తెలుసుకుందాం. విశాఖపట్నం నగరం చాలా రద్దీగా ఉంటుంది ట్రాఫిక్ పరంగా. ఆ పరిస్థితుల్లో వేగంగా ఎక్కువ ప్రయాణించే వాహనాల మీద నియంత్రించడం కోసం అనేక సాంకేతిక పరిజ్ఞానంతో నూతన అధునాత్మక పరికరాలు వినియోగిస్తున్నారు. ఏ రకంగా వీటిని వినియోగిస్తున్నారు, అలాగే వేగ పరిమితులను ఎక్కడ పెంపుదల చేశారు, ఎక్కడ తగ్గింపు చేశారు? గత 3-4 years గణాంకాలు తీసుకున్నట్లయితే అతివేగం వల్ల ఈ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దానిలో చనిపోతున్నారు. అలాగే తర్వాతను ఫ్రాక్చర్ ఇంజరీస్ కూడా అవుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని గౌరవ సిపి సార్ ఒక 3 స్పీడ్ లేజర్ గన్స్ ట్రాఫిక్ వింగ్లకు తెప్పించి ఇవ్వడం జరిగింది. ఈ యాక్సిడెంట్లు దృష్టిలో పెట్టుకొని దాని మీదను ఓవర్ స్పీడు, అలాగే తర్వాతను వితౌట్ హెల్మెట్, నాన్ వేరింగ్ హెల్మెట్, అలాగే పిలియన్ రైడర్ నాన్ వేరింగ్ హెల్మెట్, అలాగే ఎగ్నిస్ట్ 1 వే ఒక 5 ఏవైతే వైలేషన్స్ ఉన్నాయో ఈ స్పీడ్ లేజర్ గన్స్ మాత్రము కంప్లీట్ గుర్తించి ఏదైతే ఫొటోస్ క్యాప్చర్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ గా అయితే మాత్రం మంచి రిజల్టే కనిపిస్తుంది. సిటీలో కూడాను ఏదైతే మన స్పీడ్ లిమిట్స్ కూడాను పెర్మిట్ చేయడం జరిగింది. రాజాపుల అప్ టు పెనగాడి వరకు 70 kilometers. ఇక్కడ మాత్రం గతంలో 60 ఉండేది, ఇప్పుడు 70 చేయడం జరిగింది. ఆనందపురం టు కొమ్మాది వరకు 50 kilometers స్పీడ్ లిమిట్ పెర్మిట్ చేయడం జరిగింది. కొమ్మాది టు అప్ టు స్టీల్ ప్లాంట్ వరకు కుర్మన్పాలెం వరకు 40 kilometers స్పీడ్ పెట్టడం జరిగింది. అలాగే హనుమంతవాగ టు అడవివరం వరకు కూడాను 50 kilometers స్పీడ్ పెట్టడం జరిగింది, అలాగే పెర్మిట్ చేయడం జరిగింది. అలాగే అడవివరం టు వేపాడ వరకు అక్కడ కూడాను ఒక 40 kilometers స్పీడ్ అలౌ చేయడం జరిగింది. అలాగే తర్వాతను పెందుర్తి నుండి మనకి బాజీ జంక్షన్ వరకు కూడాను 50 kilometers స్పీడ్ పెర్మిట్ చేయడం జరిగింది. అలాగే తర్వాతను ఎన్ఏడి నుండి కంచరపాలెం మెట్టు వరకు కూడాను 40 kilometers స్పీడ్ పెట్టడం జరిగింది. అలాగే తర్వాత మన పోర్ట్ రోడ్డుకు వచ్చేటప్పుడు కూడాను మన కాన్వెంట్ జంక్షన్ నుండి శీలానగర్ వరకు కూడాను 50 kilometers స్పీడ్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ఈ సైనేజ్ బోర్డులు కూడా ఈ ఏదైతే ఇప్పుడు ఈ స్ట్రెచెస్ ఏవైతే ఉన్నాయో సైనేజ్ బోర్డులు కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఏదైతే మన స్పీడ్ లేజర్ గన్స్ ఏవైతే ఉన్నాయో దాని మీదను మెయిన్ NH-16 బీచ్ రోడ్లో కూడాను వీటిని వినియోగించి తర్వాతను 5 వైలేషన్స్ ఏవైతే చెప్పామో వాళ్ళ వైలేషన్స్ కూడా క్యాప్చర్ చేయడం జరుగుతుంది. అలాగే చలానాస్ కూడా జనరేట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో ఉన్నటువంటి వేగ పరిమితులు పెంపుదల, కొన్ని చోట్ల తగ్గుదల చేయడం జరిగింది. వాటిని అనుసరించి ప్రయాణికులు, వాహనదారులు కూడా ముందుకు వెళ్లాలని చెప్తున్నారు. అలాగే 3 స్పీడ్ గన్లు కూడా నగరంలో వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసి వేగంగా వెళ్లేటువంటి వాహనాలు గుర్తించి వారి మీద చర్యలు తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని విశాఖపట్నం ట్రాఫిక్ పరమైనటువంటి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.